హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 of Cups. ఓకే, Knight of Cups, the Fool, the Magician, King of Swords. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్నెస్లో అయితే ఉన్నారు. బట్ ఇక్కడ మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ పర్సన్కి పెద్ద డౌట్ఫుల్గా ఉందన్నమాట. ఎందుకు డౌట్ అంటే మేబీ మీరు సెపరేట్ అయిపోయిన రీజన్ ఏదో ఉంది, కొంచెం టఫ్ రీజన్. ఆ రీజన్ అసలు ఆ ప్రాబ్లం ఎటు నుంచి ఎరేజ్ అయిందంటే మీ పర్సన్ సైడ్ నుంచి. మీ పర్సన్ ఏదో చేశారు, సో అలా మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది. బట్ ఈ పర్సన్ అపాలజీ చెప్పాలి అని అనుకుంటున్నారు. సడన్ కన్ఫెషన్ ఎక్స్ప్రెస్ చేస్తారు, మీకు సడన్ మెసేజ్ చేస్తారు. దిస్ కన్వర్సేషన్ స్టార్ట్స్ వెరీ సాఫ్ట్లీ. ఓకే, బట్ ఈ బాండింగ్ అనేది చాలా డీప్ బాండింగ్. ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి కలెక్టివ్ మీరు మీ పర్సన్కి కమ్యూనికేషన్ పంపించట్లేదు, మెసేజ్ ఆర్ కాల్ చేయట్లేదు. మీ పర్సన్ చేస్తే యాక్సెప్ట్ చేద్దామని చూస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్కి కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంది. ఈ రిలేషన్షిప్ ఇలా ఉంటే హ్యాపీగానే ఉంది, అట్లీస్ట్ ఒకరికొకరు గుడ్ బై చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ వచ్చి మీకు అపాలజీ చెప్తే మీరు మళ్ళీ ఫైర్ అయిపోయి కంప్లీట్గా కనెక్షన్ కట్ చేసుకుంటారేమో అన్న భయంతో ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా చెప్పట్లేదు. బట్ ఈ పర్సన్ వల్ల కాదు, ఇక అన్ని రోజులు సెపరేషన్లో ఉండడం ఈ పర్సన్ వల్ల కాదు. సో సడన్లీ మెసేజ్ చేస్తారు మీకు విత్ మెంటల్ క్లారిటీ. ఈ కాన్వర్సేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా క్లారిటీతో స్టార్ట్ అవుతుంది. బట్ ఈ పర్సన్ మీతో ఎంత మాట్లాడాలని అనుకున్నా మాట్లాడలేకపోతున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ పర్సన్ చుట్టూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు, అది కూడా జెలసీ పీపుల్ అండ్ మీ పర్సన్కి సపోర్టింగ్గా లేని పీపుల్ అనమాట. ఓకే, సో అందుకే మీకు మెసేజ్ చేయడం లేదు ఆర్ కాల్స్ చేయటం లేదు. సో మేబీ ఈ పర్సన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ మీకు మళ్ళీ మెసేజ్ చేసి మీతో మాట్లాడే ఛాన్స్ 100% కనిపిస్తుంది. సడన్ మెసేజెస్ అనేవి రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. ఈ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు తన లైఫ్లో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలాంటి రాంగ్ స్టెప్ వేశారు, ఇవన్నీ చెప్పాలని అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనేది చూస్తున్నారు మీతో. ఓకే, ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని లేదు. ఓకే, సో మీతో లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఈ పర్సన్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. ఆ ప్యాషనేట్ మెసేజెస్ కూడా మీకు పంపిస్తారు. బట్ అవన్నీ హానెస్ట్ ఎనర్జీస్. ఓకే, ఇక్కడ చీటింగ్ అనేది ఇక ముందు ఉండదు, ఇప్పటి వరకు జరిగి ఉండొచ్చు. బట్ విత్ 8 of Pentacles ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెడతారు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. ఒక లాయల్టీ అనేది కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో. అండ్ తనకున్న కార్మిక్స్ని, తన లైఫ్లో ఉన్న కార్మిక్ రిలేషన్షిప్స్ని కంప్లీట్లీ వదిలేయడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. బట్ సమ్ లీగల్ సిచ్యువేషన్ ఏదో ఉంది, అది కూడా రిజాల్వ్ అయిన తర్వాత మీకు మళ్ళీ అప్రోచ్ అవుతారు ఈ పర్సన్. ప్రజెంట్ మీరు చాలా సైలెన్స్లో ఉన్నారు, మీ పర్సన్ ఈ సైలెన్స్ని భరించలేకుండా ఉన్నారు. సో అందుకే ఈ పర్సన్ ఈ సైలెన్స్ని బ్రేక్ చేయడానికే మీకు ఒక మెసేజ్ అనేది పంపిస్తారు, సాఫ్ట్ మెసేజ్.
అయితే ఈ మెసేజెస్ చూసుకుని మీ పర్సన్ అండ్ మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తన మెసేజ్కి మీరు రిప్లై ఇచ్చినందుకు తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ పర్సన్ నైట్ టైం చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు మీ పిక్స్ ఆర్ మెసేజెస్ చూసుకొని. ఎందుకు అంటే ఈ సెపరేషన్ క్రియేట్ చేసిందే మీ పర్సన్ అండ్ ఈ కనెక్షన్ని సాబటేజ్ చేసింది మీ పర్సన్. సో అలా జరిగి ఉండకూడదు, నేను అలాంటి మిస్టేక్స్ చేసి ఉండకూడదు అని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ అన్బాదర్డ్ అన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారు. అంటే మీరు మాట్లాడకపోయినా ఏం పర్వాలేదు, తను హ్యాపీగానే ఉన్నారు అన్నట్టుగా తనకి తాను ప్రిటెండ్ చేసుకుంటున్నారు. ఓకే, బట్ అదైతే ఇక్కడ కంప్లీట్లీ అబద్ధం. ఈ పర్సన్ విత్ వరల్డ్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ కంప్లీట్లీ ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. అంటే ఒక సింగిల్ పర్సన్, ఒక ఫినాన్షియలీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ బిజినెస్ అండ్ ఫైనాన్సెస్ అన్నట్టుగా చూస్తున్నారు. ఎస్, పేజ్ ఆఫ్ సోర్ట్స్, ఈ పర్సన్ స్పైయింగ్ కూడా చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన అండ్ మీకు మెసేజెస్ కూడా పంపించడానికి ప్రిపేర్ అవుతున్నారు. బట్ మెసేజెస్ రాస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, రాస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. బట్ స్టిల్ విత్ 7 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ని డీపెన్గా చేయాలని చూస్తున్నారు. అంటే స్ట్రాంగ్ బాండింగ్గా చేయడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ మీద మీకు నమ్మకం అనేది పూర్తిగా పోయిందని మీ పర్సన్కి తెలిసింది. కాబట్టి ఆ నమ్మకాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ పర్సన్ కొన్ని ఫిల్మీ థింగ్స్ ఏవో చేస్తారు. ఓకే, అదంతా కూడా మీ అటెన్షన్ కోసం అనమాట. ఓకే, విత్ 10 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ పైన. అంటే ఈ రిలేషన్షిప్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇలా అనుకోకుండా ఇలా కొలాప్స్ అయిపోకూడదు మీ రిలేషన్షిప్ అనేది అని ఈ పర్సన్కి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఉంది మీ పైన. మీరు ఒక హానెస్ట్ పర్సన్, మీరు మూవ్ ఆన్ అవ్వరు, అంత ఈజీగా మీరు ఎటు డైవర్ట్ అవ్వరు అనే నమ్మకం కూడా ఉంది మీ పైన. ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ మీరు చాలా పేషెన్స్తో ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తారు మీరు అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా. ఓకే, ఇది ఇంత పేషెన్స్తో ఎందుకు ఈ రిలేషన్షిప్ స్లో మూవింగ్ ఎనర్జీలా ఉంది అంటే ఇది ఒక డీప్ కనెక్షన్. పాస్ట్ లైఫ్స్లో కూడా మీ ఇద్దరు చాలా ఎఫెక్షనేట్గా ఉన్నారు మీ పాస్ట్ లైఫ్స్లో కూడా. అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. అండ్ విత్ ఎంపరర్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు స్టెబిలిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, ఒక లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు. విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ హెరోఫెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్లోకి తీసుకెళ్తారు. బట్ స్టిల్ మీ ఇద్దరి మధ్య చాలా సీక్రెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. అడ్వైస్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కొంతమంది దగ్గర. సో జస్టిస్ కార్డ్, ఇక్కడ మీ పర్సన్కి కొన్ని కార్మిక్ రిలేషన్స్ ఏవో ఉన్నాయి, ఆ రిలేషన్షిప్స్ నుంచి ఇక్కడ లీగల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. సో అదంతా కూడా మీకు చెప్తారు. కాన్వర్సేషన్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అవుతుందో అవన్నీ కూడా మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ ద్వారా చెప్తారు. అండ్ ఇది కంప్లీట్లీ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్, మీ పర్సన్ కూడా రీయూనియన్ అండ్ మీరు కూడా రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో త్వరలో అంటే దిస్ వీక్ రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది. అండ్ తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా అన్డూ అయిపోతే బాగుండేది అనుకుంటున్నారు. అసలు ఆ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. 100% ఈ కనెక్షన్ ఫిక్స్ అవుతుంది అండ్ ఇది ఒక డీప్ బాండింగ్.
మీ ఫ్యామిలీనే తన ఫ్యామిలీలా చూసుకుంటున్నారు. అండ్ మీరు ఒక ఇక్కడ మోస్ట్లీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, ఎక్కువ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఆర్ బోత్ మ్యారీడ్, అలాంటి రిలేషన్షిప్ ఇది. మీరు ఒక గుడ్ ఫాదర్ ఆర్ గుడ్ మదర్. సో అవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఎంత బాగా చూసుకుంటారు మీరు, ఇవన్నీ కూడా చాలా అప్రిషియేట్ అవుతారు మీ పర్సన్ మిమ్మల్ని చూసి. బట్ సమ్ కార్మిక్స్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో, వాళ్ళు మీ పర్సన్ని మీ వైపు రాకుండా అట్లా డైవర్ట్ చేశారు. బట్ అదంతా కూడా జస్ట్ మీ పర్సన్ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవడానికే జరిగింది. అదంతా యూనివర్స్ సెట్ చేసిన ఒక ప్లాన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ లెసన్స్ నేర్చుకోకపోతే మీ పర్సన్ మీకు ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అనేది ఇవ్వలేరు. ఓకే, సో అందుకే ఇవన్నీ జరిగాయి మీ లైఫ్లో. ఈ ఆబ్స్టికల్ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేసిన ఒక లెసన్స్, మీ పర్సన్కి ఇచ్చే ఒక లెసన్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, సో మిస్డ్ ఆపర్చునిటీగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అంటే రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే మేబీ ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది. అంటే మీరు సింగిల్గా ఉండిపోతారు కానీ మీ పర్సన్ని మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్ వల్ల మీరు యాక్సెప్ట్ చేయరేమో మీ పర్సన్ని అనేది కూడా ఉంది ఈ పర్సన్కి. అండ్ మీ మధ్యన చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏజ్, క్యాస్ట్, రిలిజియన్, స్టేటస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్కి మీతో మిమ్మల్ని కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనేది ఈ పర్సన్కి చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అండ్ కొన్ని సీక్రెట్స్ కూడా మీకు రివీల్ చేయాలని చూస్తున్నారు హానెస్ట్లీ. ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, బట్ అది ఏదో కొంచెం సెపరేషన్ అనేది వచ్చింది ఇక్కడ, అంతే. ఓకే, సరైన డెసిషన్ తీసుకోలేనందుకు కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ కొన్ని ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు తనని కేర్ చేయట్లేదు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఈ వీక్లో తప్పకుండా కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, టైప్ 333 ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.